బ్రిక్స్. అసలు ఏంటి బ్రిక్స్? బ్రిక్స్ అనేటువంటిది ఏంటి? యాక్చువల్గా 2006వ సంవత్సరంలో G8 అంటాం, ఇప్పుడు G7 అంటున్నాం. దీని యొక్క అవుట్ రీచ్ సమ్మిట్లో భాగంగా బ్రెజిల్ దేశం, రష్యా దేశం, ఇండియా, చైనా, సో ఈ 4 దేశాల యొక్క నాయకుల సమావేశం సందర్భంగా మొట్టమొదటిసారిగా అనధికారికంగా ఈ బ్రిక్ అనేటువంటిది ఏర్పడిందండి. అనధికారికంగా ఇది ఏర్పడింది. సో బ్రిక్స్ అనేటువంటిది ప్రపంచంలోని ప్రముఖ అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థల సమూహానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. తర్వాత 2010వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా దేశం, సౌత్ ఆఫ్రికా దేశం దీంట్లో చేరింది. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసింది అనధికారికంగా దీన్ని బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. సో బ్రెజిల్ B, రష్యా R, ఇండియా I, అలాగే చైనా C, ఈ విధంగా బ్రిక్ అనేటువంటి పేరుతో ఇది స్టార్ట్ అయింది. తర్వాత 2010వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా దీంట్లో చేరింది, సౌత్ ఆఫ్రికా చేరింది. అప్పుడు ఇది ఏమైందంటే బ్రిక్ నుంచి బ్రిక్స్ అయింది. సో ఈ విధంగా ఇందులో ఇప్పుడైతే యాక్చువల్లీ స్టార్టింగ్ 2010 వరకు, 10 నుంచి 2024 వరకు దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు 5 అండి. బట్ రీసెంట్గా 2024వ సంవత్సరంలో దీంట్లో మరొక 4 దేశాలు సభ్యత్వం పొందినాయి. సో దాంతో ఇప్పుడు బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 9కి చేరింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంత అంటారు? దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య దేశాలు 9 దేశాలు ఉన్నాయి. 1 బ్రెజిల్, 2 చైనా, 3 ఈజిప్ట్, 4 ఇథియోపియా, 5 ఇండియా, 6 ఇరాన్, 7 రష్యన్ ఫెడరేషన్, 8 సౌత్ ఆఫ్రికా అండ్ 9 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఈ విధంగా ప్రస్తుతం బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని అంటారు? 9 సభ్య దేశాలు ప్రస్తుతం దీంట్లో ఉన్నాయి. ఆ సభ్య దేశాల యొక్క పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. బ్రిక్స్ అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. BRICS బ్రిక్స్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. రీసెంట్గా చేరినటువంటి దేశాలు వచ్చేసరికి దీంట్లో ఇరాన్ దేశం చేరింది. సో అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీంట్లో చేరడం జరిగింది. తర్వాత ఈజిప్ట్ చేరింది. తర్వాత ఇథియోపియా చేరింది. ఓకేనా? సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? సింపుల్గా I. సో తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో UAE తీసుకోండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE. అలాగే ఈజిప్ట్, ఇంకొక ఇథియోపియా. ఓకేనా? సో IUAEE. ఓకే, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ బ్రిక్స్ మీకు ఆల్రెడీ తెలుసు, BRICS బ్రిక్స్ ఆల్రెడీ తెలుసు. ఓకేనా? ఇప్పుడు సభ్య దేశాలు తీసుకుంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, తర్వాత దీంట్లో ఉన్నటువంటి మరొక సభ్య దేశం ఇరాన్, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత ఈజిప్టు అండ్ ఇథియోపియా. సో ఇవి దీంట్లో సభ్య దేశాలు. ఈ విధంగా కోడ్ మీరు ఫామ్ చేసుకొని ఆ కోడ్ గుర్తుపెట్టుకున్నా కూడా మీరు సింపుల్గా ఈ సభ్య దేశాలని అడిగినప్పుడు వాటి యొక్క ఎన్ని సభ్య దేశాలు అనేది చెప్పొచ్చు. తర్వాత వాటి యొక్క పేర్లు కూడా మీరు సింపుల్గా కోడ్ చూస్తే ఈజీగా గుర్తొస్తుంది. ఆ టైప్ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత 2009వ సంవత్సరంలో రష్యాలోని యొకాటెన్బర్గ్లో మొట్టమొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగిందంటే రష్యా దేశంలోనే జరిగింది. రష్యా దేశంలోని యొకాటెన్బర్గ్లో ఇది ప్రారంభమైందండి. సో పోర్టలైజర్ 2014లో జరిగినటువంటి 6వ బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా నాయకులు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వీళ్ళు ఒక ఒప్పందం మీద సంతకం చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2024 జనవరిలో ఈ బ్రిక్స్లో 4 కొత్త దేశాలు చేరినాయి. అవి ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా? సో ఎట్లా తీసుకుంటారు కోడ్? IUAEE. ఓకేనా? సో దిస్ ఈస్ ద కోడ్. సో ముందు వచ్చేసరికి బ్రిక్స్ ఆల్రెడీ మీకు తెలుసు. BRICS బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. తర్వాత I అంటే ఇరాన్, UAE తీసుకోండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి UAE అంటేనే మీకు ఆటోమేటిక్గా దేశం పేరు గుర్తొచ్చేస్తుంది కదా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు, ఇథియోపియా. సో ఈ విధంగా మీరైతే కోడ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి బ్రిక్స్ ఫార్మేషన్ యొక్క టైం లైన్ అండి. సో 2006వ సంవత్సరంలో ఇన్ఫార్మల్ ఫార్మేషన్ ఆఫ్ బ్రిక్స్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్లో ఇన్ఫార్మల్గా
ఈ బ్రిక్ అయితే ఫామ్ అయింది. BRIC అంటాం, అప్పుడు సౌత్ ఆఫ్రికా చేరలేదు కాబట్టి. ఆ తర్వాత 2009వ సంవత్సరంలో యొకటెన్బర్గ్లో ఈ బ్రిక్ యొక్క ఇనాగ్రల్ సమిట్ నిర్వహించడం జరిగింది. 2010వ సంవత్సరంలో దీంట్లో సౌత్ ఆఫ్రికా చేరింది, దాంతో ఇది బ్రిక్స్ అయింది. తర్వాత 2014వ సంవత్సరంలో 6వ బ్రిక్స్ సమిట్ ఫోర్టలైజాలో జరిగింది. 2023వ సంవత్సరంలో 15వ బ్రిక్స్ సమిట్ సౌత్ ఆఫ్రికా దేశంలో జరిగింది. అలాగే 2024వ సంవత్సరంలో 16వ బ్రిక్స్ సమిట్ రష్యా దేశంలో జరిగింది. 16వ బ్రిక్స్ సమిట్ రష్యా దేశంలో జరిగింది. 2024 జనవరిలో ఈ దీంట్లో ఒక 4 కొత్త సభ్య దేశాలు చేరినాయి. ఒక 4 చేరినాయి 2024 జనవరిలో. ఆ కొత్త సభ్య దేశాలు ఏంటంటే దీంట్లో చేరినటువంటివి ఇటలీ, ఓకేనా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు, ఇథియోపియా, ఈ 4 దేశాలు చేరినాయి. ఇరాను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు, ఇథియోపియా, ఈ 4 దేశాలు చేరినాయి. ఇప్పుడు ప్రస్తుతం బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 9కి చేరుందండి. 9 ఉన్నాయి. యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2023 మనం తీసుకున్నట్లయితే ఈ బ్రిక్స్ ప్రపంచ జనాభాలో 40% వాటాని కలిగి ఉంది. అలాగే ప్రపంచ జీడిపిలో 26% జీడిపిని బ్రిక్స్ కలిగి ఉందండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిక్స్ సమిట్స్ అనేవి ఫస్ట్ సమిట్ ఎప్పుడు జరిగింది అనేది. సో ఫస్ట్ సమిట్ 2009వ సంవత్సరంలో జరిగింది. రష్యా దేశంలోని ఎకటెన్బర్గ్లో ఇది జరిగిందండి. జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రిక్స్ సమిట్ అన్నట్టు 2009వ సంవత్సరంలో బ్రిక్ అంటాం అప్పుడు. తర్వాత బ్రిక్స్ జాయిన్ అయింది, సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది 2010వ సంవత్సరంలో. తర్వాత వచ్చేసి 4th అండ్ ఫస్ట్ బ్రిక్స్ సమిట్ మన ఇండియాలో ఎప్పుడు జరిగిందంటే 2012వ సంవత్సరంలో జరిగిందండి. 2012వ సంవత్సరంలో జరిగింది. న్యూఢిల్లీలో దీన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత రెండవసారి భారతదేశంలో 2016 సంవత్సరంలో నిర్వహించారు. అలాగే మూడవసారి 2021 సంవత్సరంలో నిర్వహించారు. సో బ్రిక్స్ సమిట్ ఇప్పటి వరకు మన భారతదేశంలో 3 సార్లు జరిగింది. 2012, 2016, 2021. ఈ డేట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్గా బ్రిక్స్ సమిట్ జరిగిందంటే 2024 అక్టోబర్ 22 నుంచి 24 వరకు జరిగింది. రష్యా దేశంలోని కజన్లో జరిగింది. దీనికి హెడ్గా వ్యవహరించింది వ్లాదిమిర్ పుతిన్, రష్యా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్. నెక్స్ట్ అప్కమింగ్ బ్రిక్స్ సమిట్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జరిగేటువంటి బ్రిక్స్ సమిట్ ఎన్నవ సమిట్ అంటే 17వ బ్రిక్స్ సమిట్. ఇది ఎక్కడ జరగబోతుందంటే బ్రెజిల్ దేశంలో జరగబోతుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నవ ఎడిషన్ ఎక్కడ జరగనున్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 16th బ్రిక్స్ సమిట్కి సంబంధించి 2024 అక్టోబర్ 22, 24 తేదీల్లో జరిగింది. కజన్లో జరిగింది, రష్యా దేశంలోని కజన్లో జరిగిందండి. సో అండ్ ఇది వచ్చేసి బ్రిక్స్ వచ్చేసరికి దీన్ని ఫార్మేషన్ చేసింది 2009 జూన్ 16న దీన్ని ఫార్మేషన్ చేయడం జరిగింది. దీన్ని ఎక్కడ స్థాపించారంటే ఫస్ట్ బ్రిక్స్ సమిట్ జరిగింది రష్యా దేశంలోని ఎకటెన్బర్గ్లో కాబట్టి సో అక్కడే దీన్ని ఫామ్ చేయడం జరిగింది. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. దీన్ని ఎందుకు స్థాపించారంటే దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాల మధ్య రాజకీయ సహకారం కానీ అలాగే ఆర్థిక సహకారం ఉండే విధంగా చేయడం కోసంగా దీన్ని స్థాపించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ప్రస్తుతం 9 సభ్య దేశాలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అండ్ కోడ్ కూడా మీరు వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. BRICS బ్రిక్స్, అలాగే IUAEE, ఓకేనా. సో దిస్ ఈస్ ద కోడ్ టు రిమెంబర్ ద మెంబర్ కంట్రీస్, ఓకేనా. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అలాగే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇవి 9 సభ్య దేశాలు. అండ్ రీసెంట్గా 2024 సంవత్సరంలో రష్యా దేశంలో జరిగినటువంటి బ్రిక్స్ సమిట్ ఏదైతే ఉందో దాంట్లో సౌదీ అరేబియా కూడా పార్టిసిపేట్ చేసింది. కానీ బట్ ఇది ఇంకా అఫీషియల్గా మెంబర్ స్టేట్గా చేరలేదండి బ్రిక్స్లో. ఇది త్వరలోనే మెంబర్ స్టేట్గా చేరేదానికి అవకాశం ఉంది, బట్ సౌదీ అరేబియా ఇంకా చేరలేదు. అలాగే ఇవన్నీ కూడా పార్ట్నర్ కంట్రీస్గా ఉన్నటువంటి పార్ట్నర్ మెంబర్స్గా ఉన్నటువంటి అల్జీరియా కానీ, బెలారస్ కానీ, బొలివియా, క్యూబా, ఇండోనేషియా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, టర్కీ, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఇవన్నీ కూడా పార్ట్నర్ స్టేట్స్గా ప్రస్తుతం బ్రిక్స్లో ఉన్నాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది కూడా ఈ బ్రిక్స్ సభ్య దేశాలు కలిసి స్టార్ట్ చేసినటువంటి బ్యాంక్ అండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని స్టార్ట్ చేసింది బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ ఏవైతున్నాయి ఇవి స్టార్ట్ చేసినటువంటి బ్యాంకే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో దీన్ని ఒక ట్రీటీ ద్వారా వీళ్ళు అంటే ఒక ఒప్పందం చేసుకుని ఒప్పందం ప్రకారంగా స్టార్ట్ చేయడం జరిగింది. 2014 జూలైలో ట్రీటీ చేసుకున్నారు. 2015 జూలై నుంచి
ఈ ట్రీటీ అమల్లోకి రావడం జరిగిందండి. ఇది ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా చెప్తాం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చైనా దేశంలోని షాంఘైలో ఉంటుంది. చైనా అనేటువంటిది బ్రిక్స్లో ఒక సభ్య దేశం. సో దాని యొక్క ఆ దేశంలోనే మనకి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ప్రస్తుతం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఉన్నటువంటి సభ్య దేశాలు అల్జీరియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇండియా, రష్యా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ఉరుగ్వే. ఈ దేశాలు ప్రస్తుతం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్గా వ్యవహరిస్తుంది దిల్మా రోసఫ్ ప్రస్తుతం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్. దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ మాతృ సంస్థ ఏంటంటే దట్ ఈస్ బ్రిక్స్.